ఆస్తులకు భద్రత లేని ఏపీ భూ హక్కు చట్టం జీవో నెంబర్ 23ను రద్దు చేయాలని భారత న్యాయవాదుల సంఘం ర్యాలీ చేపట్టింది. ప్రజల ఆస్తులకు భద్రత లేని ఏపీ భూ హక్కు చట్టం జీవో నెంబర్ 23ను రద్దు చేయాలని భారత న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో రాయచోటి పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన అనంతరం భారీ ర్యాలీ చేపట్టారు. భారత న్యాయవాదుల సంఘానికి మద్దతు తెలిపిన తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్, జనసేన శ్రేణులు, ప్రజా సంఘాలు జీవో నెంబర్ 23ను రద్దుపరిచే వరకు మేము ఉండి పోరాడుతామంటూ భరోసాను కల్పించిన టీడీపీ రాజంపేట పార్లమెంటరీ అభ్యర్థి సూగవాసి బాలసుబ్రహ్మణ్యం, మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి న్యాయవాదులు, ప్రజా సంఘాలతో కలిసి ర్యాలీగా ముందుకు సాగిన పార్లమెంటు పట్టణ టీడీపీ నాయకులు తహసీల్దార్ కార్యాలయం నుండి బస్టాండ్ సర్కిల్ మీదుగా 3 రోడ్ల కూడలి వరకు సాగింది ఈ ర్యాలీ. కూడలిలో మానవహారం నిర్వహించి నిరసనలు తెలియజేసిన న్యాయవాదులు, నాయకులు, ప్రజా సంఘాలు. సూగవాసి బాలసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ రాబో రోజుల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజల ఆస్తులకు భద్రత లేని జీవో నెంబర్ 23ని వెంటనే రద్దు చేయిస్తామని తెలిపారు. జిల్లా అధ్యక్షులు ప్రతినిధి భానుప్రకాష్ ఖాద్రవలి గారికి దయచేసి కొంతమంది పేర్లు గుర్తున్నా ఏమనుకోవద్దు. ఇక్కడ ఈ సమావేశం సెమినార్ లాగా చెప్పలేం, కానీ ఒక 3 నిమిషాలలో అసలు ఈ చట్టం ఏముంది, దీంట్లో ఉన్న ప్రమాదం ఏంది అనేది జస్ట్ ఒక 3 నిమిషాల్లో నేను చెప్తాను. దయచేసి దాన్ని అర్థం చేసుకొని మిగతా వాళ్ళందరికీ కొత్తదే ఈ చట్టం. ఎవరికి కూడా ఈ చట్టం గురించి చివరికి న్యాయవాదులకు కూడా తెలియకుండా ఈ ప్రభుత్వం తెచ్చివేసింది. దీన్ని ఈ చట్టం అంటే ఏంది, అసలు ఈ చట్టం దేశంలో ఎక్కడైనా ఉందా? దేశంలో ఎక్కడా కూడా ఈ చట్టం లేదు. మరి ప్రత్యేకంగా మన రాష్ట్ర ప్రభుత్వం మాత్రమే ఈ చట్టాన్ని ఎందుకు తెచ్చింది? అసలు ఈ చట్టం అంటే ఏంది? ఇవి 2 మాటలు మనం అర్థం చేసుకుంటే సంక్షిప్తంగా మన పల్లె భాషలోనే చెప్తాం. ఇప్పటి వరకు మనకు పీకేటీ భూములకు, పట్టా భూములకు మామూలుగా ఏముంటుంది, పట్టాదారు పాస్బుక్, దానికంటే ముందు ఒరిజినల్ ల్యాండ్ అయితే రిజిస్ట్రేషన్ డాక్యుమెంటు, దానికంటే ముందు ఆర్ఎస్ఆర్ ఇవి ఉంటాయి ఒరిజినల్. దానికి పీకేటీ భూములకైతే అసైన్మెంట్ రికార్డు, పీకేటీ రిజిస్టరు, 10(1) అడంగలు, 1B నమూనా, వీలైతే డి ఫాము, ఇవన్నీ ఉంటాయి. ఈ రికార్డ్ అంతా కూడా ఏమీ ఉండదంట ఈ చట్టం వస్తే. ఉండకుండా ఏం చేస్తున్నారంటే, ఇప్పటి వరకు ఎంఆర్ఓ గారు ఇవన్నీ ఇచ్చేవాళ్ళు మనకు. ఎంఆర్ఓ కాకుండా టిఆర్ఓ, టైటిల్ రిజిస్టర్ ఆఫీసర్, టిఆర్ఓ అంటారు. ఎంఆర్ఓ బదులుగా టిఆర్ఓ వస్తాడు. ఈ టిఆర్ఓ అని అతను ఏం చేస్తాడంటే మనకు సంబంధించిన రికార్డులన్నీ రద్దు చేసి ఎక్కడ సమావేశానికి వచ్చిన సుబ్రహ్మణ్యం గారికి చప్పట్లతో అందరూ కూడా ఆహ్వానం చెప్పాలని కోరుకుంటున్నాను. కాబట్టి మిత్రుస్టర్లో మన పేరు నమోదైన తర్వాత అది ఎవరైనా నాది అని క్లెయిమ్ చేస్తే నాకు ఇవ్వకుండా ఇంకొక నా భూమి మీద వేరే ఆయనకి ఇచ్చాడని చెప్పి లేకుండా ప్రజాస్వామ్య దేశం అనేదే లేదు. కానీ ఈ చట్టంలో క్లియర్గా ఉన్నది ఏంటంటే జడ్జిలే అవసరం లేదు, కోవానికి సంబంధించిన రికార్డు మాత్రమే ఇచ్చే హక్కు ఉంది. కానీ టైటిల్ను హక్కును నిర్ధారించే రైట్ రెవెన్యూ అధికారులకు లేదు అని స్పష్టంగా ఉన్నప్పటికీ మన ఈ చట్టం ఏం చెప్తుందంటే ఆ రెవెన్యూ అధికారులే జడ్జిలుగా మారిపోండి అని చెప్తాంది. అంటే ఇక్కడికి వచ్చేసారు. ఇప్పుడు రాయచోట మన రాయచోటి లాయర్స్ అసోసియేషన్ వారికి, అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసిన
సోదరులు తెలుగుదేశం పార్టీ నాయకులు సుబ్రహ్మణ్యం గారికి, వేదిక పైన ఉన్న తెలుగుదేశం పార్టీ, జనసేన, కమ్యూనిస్టు మరియు అన్ని పార్టీల మరియు రైతు సంఘాల నాయకులకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఈ కార్యక్రమం ముఖ్యంగా ఈ రాయచోటి డిస్టిక్ హెడ్ క్వార్టర్లో ఏర్పాటు చేసుకోవడం మేమనగా మనం గత 4.5 సంవత్సరాల నుంచి వందలాది జీవోలు చూసాం. ఈ దుర్మార్గమైన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో అన్ని పనికిమాలిన జీవోలు తీసుకొస్తున్నారు. దానిలో కొన్ని వందల కుటుంబాలు, వేల కుటుంబాలు నష్టపోయేది ముందు వచ్చినాయి. ఇప్పుడు ఈ రాష్ట్రంలోనైతేనేమి, దేశంలోనైతేనేమి ఎక్కువ మంది ఆధారపడి ఉండే వ్యవస్థ ఏదైనా ఉందంటే ఒక్కడే వాడు రైతు. ఆ రైతును కడుపు కొట్టేదానికి ఈరోజు ఈ దురదృష్టకరమైన జీవోను నెంబర్ 27/2023 అనే జీవోను తీసుకురావడం జరిగింది. మన పెద్దలు ఈశ్వరయ్య గారు ముందు చెప్పారు దీని గురించి. ఏమంటే చాలామందికి దీని విషయంలో అవగాహన ఉండదు. ఎందుకంటే ఏదైనా ఒక ఉద్యమం నడపాలంటే చదువుకునే వాళ్ళకే సాధ్యమవుతుంది. దాంట్లో ముఖ్యంగా మన రాయచోటి పట్టణంలో ఇలాంటి వ్యవస్థలను వ్యతిరేకించేదానికి ముఖ్యంగా ముందుండే వాళ్ళు న్యాయవాదులు. వాళ్ళు రైతులను, రైతు సంఘాలను, కార్మిక సంఘాలందరినీ ఏకతాటిపైకి తెచ్చి ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి ఆయన న్యాయస్థానాలంటే భయం. ఎందుకంటే ఆయన చేసిన అరాచకాలకు ఆయన న్యాయస్థానాల మీద భయం పుట్టుకునింది. ఆ భయంలోని భాగమే ఈ జీవో. ఈ చీకటి జీవో ఏంటంటే, ఏ వ్యవస్థ అయితే ఈరోజు మన భూములను రెవెన్యూ పరంగా ఒక వ్యవస్థ ఉంది మనకు. మన భూములు ఏమేమవుతాయో ప్రజలకు మనకు మధ్యలో ఉండే ఈ రెవెన్యూ చట్టాల్లో ఎన్నో లొసుకులు ఉన్నాయి. ఈ లొసుకులను ఏదైనా ఒక రెవెన్యూ వాళ్ళు విఆర్ఓ అయితేనేమి, ఎంఆర్ఓ అయితేనే మాత్రమే ట్రిబ్యునల్ అంటారు దాన్ని. జడ్జి కూడా కాదు, అతను జాయింట్ కలెక్టర్. ఆయన ఒక్కడు అంటే 26 మంది రాష్ట్రంలో కేసులు త్వరగా పరిష్కారం. మిలిటరీ ఇన్ఛార్జ్ సుబ్రహ్మణ్యం అన్న గారికి, తెలుగుదేశం పార్టీ నాయకులు రాంప్రసాద్ రెడ్డి అన్న గారికి, మరియు ఈ ప్రోగ్రామ్ ని ఆర్గనైజింగ్ చేసినటువంటి ప్రతి ఒక్కరికి, మరియు ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి సోదరులకు ప్రతి ఒక్కరికి నా నమస్కారం. లేదో ఇప్పుడు మొత్తం ఎక్కడ చూసినా చుట్టుపక్కల భూములు కబ్జాలు. ఎవరి ఆస్తి అయినా ఎవరైనా కూడా దౌర్జన్యంగా ఆక్రమించుకోవచ్చు. పేదలకు ఇచ్చిన పట్టాలు కూడా ఏజీ గార్డెన్ లో కానీ ఇటువంటి పక్కన చూస్తే ఫోర్జరీ సంతకాలతో అందరికీ పట్టాలు వచ్చేస్తున్నాయి. ఏ భూమికైనా కూడా వాళ్ళ కన్ను పడితే 100 ఎకరాలు దోచేస్తున్నారు. దానికి ఈ కోర్టులు అడ్డమైపోయినాయి. వీళ్ళు ఏం చేస్తున్నారంటే పేదలు పాపం వాళ్ళకు ఏ సహకారం గాని వాళ్ళకు మంది మార్బలం ఉండదు కాబట్టి వాళ్ళు కోర్టుకు వెళ్ళి వాళ్ళ ఊర్లో వేరే హైకోర్టులకు పోవాలంటే వాళ్ళకి శక్తి సరిపోదు. లోకల్ లాయర్లు చాలా మంది ఫ్రీగా చేసే వాళ్ళు కూడా ఉన్నారు. లేదు డబ్బు పరంగా కూడా అడ్జస్ట్ ఈ పాపం అని చెప్పి ఎవరిది న్యాయమని ఆలోచించి సాయం చేసే వాళ్ళు ఉన్నారు. అటువంటి సిస్టమ్ రాకూడదని చెప్పి వీళ్ళు అడ్డం వస్తారని చెప్పి ఈ కోర్టు వ్యవస్థని పక్కన పెట్టి ఒక టైటిలింగ్ ఆఫీసర్ అని చెప్పి ఒక మండలానికి ఒక దాన్ని ఏర్పాటు చేసుకుంటున్నారు. ఈ ఆఫీసర్లు ఎవరు? వాళ్ళ తొత్తుల్ని పెట్టుకుంటున్నారు. ఇటువంటివి వాళ్ళ వైసీపీ కార్యకర్తలని ఎక్కడైనా భూ సమస్యలు ఉంటే ఆ సమస్యల్ని వాళ్లకు ఫేవర్ గా చేయడం కోసం మాత్రమే ఈ వీళ్ళని చేయిస్తాము. ఆయన కూడా తెలిసి ఇదంతా ఈ అరాచక జీవోలు, ఈ అరాచక పరిపాలనను అంతం చేయించేదానికి ఆయన అన్యాయంగా జైలుకు పోయినాడు. జైల్లో ఉన్నప్పుడు ఆయన బెదిరించినారు, ఆయన లొంగలే. ఈ రాజమండ్రి జైల్లో ఇట్లే నన్ను ఊరేసుకోండి కానీ నేను ఏ ప్రలోభాలకు లొంగనని చెప్పిన ధైర్యశాలి. అటువంటి వ్యక్తిని మనం ముఖ్యమంత్రిని చేసుకుంటే ఇటువంటి చట్టాలన్నీ రద్దయిపోతాయని ఆ లోపల సామాన్య ప్రజలకు ఇదంతా వివరించే ప్రయత్నం చేస్తున్న మన నిర్వాహకులకు ఇది ఎన్ని రోజులు చేసినా మా అందరి సంపూర్ణ మద్దతు ఉంటుందని నేను తెలియజేసుకుంటూ, మీరందరూ కూడా మద్దతు తెలిపి గ్రామాల్లో ఉండే ప్రజలకు ఈ మాదిరి సమస్య, ఇద్దరికి సమస్య వచ్చింది, ఇద్దరికి సమస్య వస్తే కోర్టుకు పోయే హక్కు లేకుండా ఎంఆర్ఓకి చెప్పమంటారు. వాళ్ళు నిజాయితీగా ఉద్యోగం చేయాలని ఉన్న రెవెన్యూ వాళ్ళను అధికార పార్టీ వాళ్ళు బెదిరిస్తారు. బెదిరిస్తే
సామాన్యునికి అన్యాయం జరిగిపోతుంది. ఈ పరిస్థితిని ఎదుర్కొనేదానికి ఇటువంటి ఉద్యమాలు ఎంతో అవసరం. ఇది ఎన్ని రోజులు చేసినా కూడా మేమందరం మీకు మద్దతుగా ఉంటామని తెలియజేస్తూ ఈ ఉద్యమాన్ని ఇలాగే కొనసాగించి ప్రజల్లో చైతన్యం తెచ్చి ఈ ప్రభుత్వం గద్దె దిగే వరకు ఇది కొనసాగిస్తే మేము మద్దతు ఇస్తామని తెలియజేసుకుంటూ ముగిస్తున్నాం. అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. డయాబెటిస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000422525.